నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు ఉన్నారు. ఆహ్వానిద్దాం. సార్ నమస్కారం. నమస్తే గోపి. రవీంద్రబాబు గారు, ఈ పొత్తుల వ్యవహారానికి సంబంధించి చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి రావడం, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి రావడం, ఢిల్లీ పెద్దలు వీళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ టిక్కెట్ల విషయంలో ఓ క్లారిటీ, ఎవరికి ఎక్కడ కేటాయిస్తున్నారు అనేటువంటి క్లారిటీ, తర్వాత అదేదో ప్రకటించేస్తే ఎవరి పనుల్లో వాళ్ళు అయిపోతారు కదా, లేట్ అయిపోతుందేమో అన్న భావన, లేకపోతే అలాంటి చర్చ జరుగుతున్న దీంట్లో ఎందుకు పొత్తుల విషయంలో ఇంకా టికెట్లు లేకపోతే ఇన్ఛార్జీలుగా అభ్యర్థుల్ని ప్రకటించలేకపోతున్నారు? అసలు పొత్తు ఉందా లేదా అనే దాని మీద కూడా అనుమానాలు వస్తున్నాయి కదా. ఏం జరుగుతుంది ఈ మూడు పార్టీల మధ్యలో? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి పరిశీలించినట్టయితే ఎలక్షన్ యుద్ధానికి అన్ని పార్టీలు సిద్ధం చేశారు జనాన్ని. ఇందులో భాగంగా ప్రజెంట్ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ పార్టీ, రీజనల్ పార్టీ. అతనే ఓనరు, అతనే రాజు, అతనే మంత్రి, ముఖ్యమంత్రి గారు. అయినప్పటికీ గడిచిన కొన్ని రోజులుగా ప్రతిరోజు అభ్యర్థుల స్థానాలు స్వైపింగ్ చేయటం, మార్చటం, రిజెక్ట్ చేయటం, కొత్త వాడిని పెట్టడం, ఇన్ఛార్జీలను మార్చడం, ఎమ్మెల్యే సీట్లు మార్చడం ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉన్నాయి. అటువంటి సింగిల్ ఓనర్గా ఉన్నటువంటి లోకల్ రాజకీయ రీజనల్ పార్టీయే డెసిషన్ తీసుకోవడానికి కొంత టైం పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో అదర్ సైడ్ వచ్చినట్టయితే మనం జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ పొత్తు ఉంటుందా ఉండదా అన్న సందేహాలు ఇప్పుడు లేవు. ముగ్గురు అలయన్స్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో మొదటి నుంచి మన జనసేన పార్టీ అధ్యక్షుడు బీజేపీని కన్విన్స్ చేసే ప్రయత్నం చాలా నెలల నుంచి చేయటం, తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళని కలవటం. ఇన్ ప్రిన్సిపల్ మూడు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చిన మాట వాస్తవం, అఫీషియల్గా డిక్లేర్ చేయకపోయినా. అందులో భాగంగానే మూడు పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా క్లారిటీ ఉంది, ఎన్ని సీట్లు ఇస్తారో, ఎక్కడిస్తారు, ఏమి ఇస్తారు అనేది. అఫీషియల్ అనౌన్స్ చేయడం డిలే కావడానికి ఒకటి, ఇందులో జాతీయ పార్టీ ఇన్వాల్వ్ అయింది. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ జాతీయ స్థాయిలో ఒక డెసిషన్ తీసుకోవడానికి రీజనల్ పార్టీ సింగిల్ పార్టీ లాగా డెసిషన్ తీసుకునేంత షార్ప్ ఇమ్మీడియట్గా తీసుకోదు. ఇన్స్టెంట్ డెసిషన్స్ ఉండవు. దే టేక్ దేర్ ఓన్ టైమ్ టు టేక్ ఎనీ డెసిషన్ త్రూ ప్రాపర్. అంటే ఈ లోపల ఇక్కడ జరగాల్సిన నష్టం ఏదో జరిగిపోతుందనే ఒక చర్చ జరుగుతుంది కదా. అంటే కేడర్లో ఒక రకమైన నిరుత్సాహం, ఎవరు ఎక్కడ అనేది క్లారిటీ లేకపోతే, ఎవరు ముందుకు వచ్చి పని చేయకపోతే, కేడర్లో తిరగకపోతే ఆ కన్ఫ్యూజన్ ఉంది కదా కేడర్లో. ఇప్పుడు రెండు అంశాలు. ఒకటి, మనకి అదర్ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, వాళ్ళు అనౌన్స్ చేసి క్లియర్గా డిక్లేర్ చేసి వీళ్ళు చేయకపోతే కొంత లీడర్షిప్లో ఫ్రస్ట్రేషన్ వచ్చే. అంటే ఇక్కడ ఒక్కటి ఉంది, వైఎస్ఆర్సీపీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ ఎవరు నిలబడినా ఒకటే పార్టీ, ఒకటే గుర్తు. కానీ ఇక్కడ బీజేపీ పోటీ చేస్తే కమలం గుర్తుకేయాలి, జనసేన పోటీ చేస్తే గ్లాస్ గుర్తుకేయాలి, టీడీపీ పోటీ చేస్తే సైకిల్ గుర్తుకేయాలి. ఇక్కడ కదా కన్ఫ్యూజన్ వచ్చేది అని అంటుంది. సో ఇక్కడ గుర్తులు అలయన్స్లో ఉన్నప్పుడు మూడు పార్టీలు, రెండు పార్టీలు గుర్తులు మారినప్పటికీ అభ్యర్థుల విషయంలో వాళ్ళల్లో ఒక క్లారిటీ ఉంది. పబ్లిక్లీ అనౌన్స్మెంట్కి ఇంకా వాళ్ళు కొద్దిగా టైం తీసుకుంటున్నట్టున్నారు. అది కూడా జనసేన టీడీపీ మధ్య డిలే లేదు, బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు కొంత టైం తీసుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటిదే ఇంకా తర్జన భర్జనలు, చర్చలు, మార్పులు, చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్ నోటిఫికేషన్ మనకున్న సమాచారం ప్రకారం మార్చి 9th తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఇంకా సఫిషియెంట్ టైం ఉంది అనౌన్స్ చేయడానికి. అభ్యర్థుల విషయంలో ఆల్రెడీ అధిష్టానం మెయిన్ వర్గాలు ఏదైతే లీడర్షిప్ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళలో క్లారిటీ ఉంది. కాబట్టి త్వరలోనే ముగ్గురు కలిసి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఎవరికి ఎన్ని వాళ్ళు అనేది క్లారిటీ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పూర్తిగా ఇంకా కన్ఫర్మ్డ్గా క్లారిటీగా లేరు. వాళ్ళల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి, మార్పులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఇన్ ఫ్యూ డేస్లో వాళ్ళు వీళ్ళు మొత్తం కూడా క్లారిటీ వచ్చే అవకాశం. సో క్యాడర్ యాక్సెప్టెన్సీ వస్తుందా? కొన్ని నియోజకవర్గాల్లో వస్తుంది, కొన్ని నియోజకవర్గాల్లో అలయన్స్ ఉండటం వల్ల సహజంగానే ఉండే కొన్ని ఇబ్బందులు ఎలక్షన్స్లో ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందులో ఏ పార్టీ ఎంత ఎఫెక్టివ్గా బుజ్జగిస్తుంది, లేకపోతే నచ్చజెప్పుతుంది, కన్విన్స్ చేస్తుంది, ఏదైనా నామినేటెడ్ పోస్టులు అవి ఇవి నచ్చజెప్పే ప్రయత్నం, అది సహజంగా రెగ్యులర్గా రొటీన్గా ఎలక్షన్ అయ్యేంత వరకు జరిగే ప్రక్రియ. కాబట్టి అది పెద్ద సమస్య అవుతుందని నేను అనుకోవట్లేదు. సో ఈజీగానే క్యాడర్ని కన్విన్స్ చేయగలరు. ఎందుకంటే ఇందులో టీడీపీ అలయన్స్ విత్ జనసేన అండ్ బీజేపీ అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సర్ప్రైజ్ ఉంటే అది ఏమన్నా కొంత టైం పడుతుంది కన్విన్స్ చేయడానికి. పైనుంచి అఫీషియల్గా అధికార ప్రకటన రావటం లేట్ అవటం తప్ప ప్రజల్లో ఒక అవగాహన ఉంది, ఓటర్స్ ఒక అవగాహనకు వచ్చారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చర్చించుకోవాలి. ఒక్క చంద్రబాబు లోకేష్ తప్ప, ఒక చంద్రబాబు లోకేష్ భువనేశ్వరి గారు తప్ప బీజేపీ వైపు నుంచి ఎవరు జనాల్లోకి వెళ్ళి తిరగట్లేదు, జనసేన వైపు నుంచి ఎవరు జనాల్లోకి వెళ్ళి తిరగట్లేదు. ఇదేంటి ఈ లెక్క? మరి పొత్తులో ఉన్నారు కదా.
పొత్తులో ఉన్నారు. బీజేపీ నుంచి ఎందుకు తిరగట్లేదంటే వాళ్ళ అధిష్టానం నుంచి క్లారిటీ లేదు. జనసేన నుంచి ఆల్రెడీ వాళ్ళ అధ్యక్షుడు ఒకడే వన్ మ్యాన్ ఆర్మీ కాబట్టి ఏది ఈ పొత్తులను ప్రకటించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ఒక సబ్ పెట్టారా? మొదట్లో పెట్టారు కొన్ని చోట్ల. ఇప్పుడు కొద్దిగా టైం తీసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు అభ్యర్థులు సెలక్షన్ ఈ ఫోకస్ పాయింట్ ఉంది. అయినప్పటికీ వాళ్ళ సమావేశాల కార్యకర్తలతో రెగ్యులర్ గా నడిపిస్తూనే ఉన్నాడు జనసేన అధ్యక్షులు. అవును, పార్టీ ఆఫీస్ యాక్చువల్గా డిఫరెంట్ సిటీస్కి వెళ్ళి పెట్టాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది అనుమతులు రాకపోవడం వల్ల పార్టీ ఆఫీస్లో అన్ని స్థానాలకు సంబంధించి ఫ్రీక్వెంట్గా చర్చలు జరుగుతున్నాయి. సో ఆ పనిలో ఆయన ఫోకస్లో బిజీ ఉన్నాడు. ముందు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఒక్కసారి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అందరూ ఫీల్డ్లో దిగుతారు, యథావిధిగా ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఇంకా అంటే ఇప్పుడు టీడీపీలో మా నాయకులే కష్టపడుతున్నారు, ఇప్పుడు వీళ్ళు వచ్చి సీట్లు తీసుకొని, అంటే మేము కష్టపడితే వాళ్ళు వచ్చి సీట్లు తీసుకుంటారనే భావన కూడా వస్తుంది కదా. టీడీపీలో ఆ భావన రాదు అని నేను అంటాను. ఎందుకంటే జనసేన టీడీపీ ఇప్పుడు కొత్తగా కలిసి ప్రయాణం చేస్తున్న విషయం కాదు. గడిచిన కొన్ని నెలల నుంచి వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్న డెసిషన్ తీసుకున్నారు. అప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు, ఓటర్స్ కూడా క్లారిటీ ఉంది, వీళ్ళిద్దరు కలిసి ప్రయాణిస్తున్నారు అన్న విషయం. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చాలా నెలల నుంచి కలిసి ఉన్నారు కాబట్టి అలయన్స్లో ఉంటుందని అర్థమవుతుంది కాబట్టి, ఒక మెసేజ్ క్లారిటీ ఉంది కాబట్టి జనంలోనూ, ఓటర్స్లోనూ, నాయకుల్లోనూ పెద్దగా ఫ్రస్ట్రేషన్కి దారితీసే అంశాలు ఇందులో ఏం లేవు. సో బీజేపీ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్ట ప్రకటన చేయడానికి చేస్తున్నారు. బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రకటించేస్తారు, 100% ప్రకటిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి. అంటే జాతీయ పార్టీ అవడం వల్ల మేము కాస్త జాప్యం చేస్తాము అని అంటే ప్రజలు స్వీకరించే అవకాశం లేదు. ఆ జాప్యానికి తగిన హేతు ఏదో చూపించాలి కదా. ఇదిగో మేము దీనికోసం జాప్యం చేస్తున్నాం అని తగిన హేతు చూపించకపోతే జనాలకి ఏం చెప్తావు సమాధానం? అంటే జాతీయ పార్టీ కాబట్టి మేము కావాలని లేట్ చేస్తున్నాం, ఈ కారణం వల్ల లేట్ చేస్తున్నాం. పోనీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీల్లో ఇదిగో మేము దీని మీద స్టడీ చేస్తున్నాం, ఇది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలనుకుంటున్నాం, ఇది వస్తున్నాం కనుక ఇది తీసుకొచ్చిన తర్వాత మేము ఆంధ్రప్రదేశ్లోకి రావాలనుకుంటున్నాం అని అంటే అప్పుడు పీపుల్ యాక్సెప్టెన్సీ. కానీ పొత్తులు పెట్టుకొని ప్రకటన చేయడానికి బీజేపీ పార్టీ మేము ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పెండింగ్ ఉన్నాయి క్లియర్ చేస్తామని కానీ, స్పెషల్ స్టేటస్ ఇస్తామని కానీ, ఇది కమిట్మెంట్ చేసి అలయన్స్ పెట్టుకోవాలని దానికి దీనికి లింక్ లేదు. అది వేరే అంశం. అది అనేది ప్రామిస్, అది వేరే అంశం. అలయన్స్ పెట్టుకున్న తర్వాత ఓటర్స్ దగ్గరికి, పబ్లిక్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ ప్రామిస్లు వస్తాయి, ఈ సబ్జెక్ట్ వస్తుంది. కానీ పొత్తుల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ సబ్జెక్ట్కి దీనికి సంబంధం లేదు కదా. పొత్తులు అనేది పొత్తులే. ఓకే, అంటే ప్రజలకి మేము ఇది చేస్తామని చెప్పడం అని అంటే అది ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా, కానీ పొత్తుల్లో అది పార్ట్ కాదనేది నా అభిప్రాయం. రైట్, ఇప్పుడంతా బేషరత్తుగానే పొత్తులకి ఒప్పుకున్నట్టే అనుకోవాలి. ఇప్పుడు మిగిలిందంతా బీజేపీ విషయంలోనే కొంత తర్జన భర్జన జరుగుతుందా, లేకపోతే వ్యూహాత్మక మౌనం అని కూడా అనలేము. బీజేపీ విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు రకరకాల నేషనల్ లెవెల్లో ఇష్యూస్, రామ్ మందిర్ కానీ అది కానీ డిఫరెంట్ ఇష్యూస్ మీద కొంత బిజీగా ఉన్నారు. బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలంటే చాలామంది కలిసి డిస్కస్ చేసి ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందరా, అందరిని ఇన్వాల్వ్ చేసి. దానికి వాళ్ళ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ దెమ్ సిన్స్ ఇట్ ఈస్ ఎ నేషనల్ పార్టీ. సో బీజేపీ నిజంగా కలిసి వస్తే జనసేన టీడీపీకి మేలే జరిగే అవకాశం ఉంటుందా సార్? బీజేపీ యాజ్ ఏ బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అసలు బ్రతికుంది అని అనటానికి లేదు. డెఫినెట్గా సస్పెషన్ లేకుండా అనేసేయచ్చు. సో దానికి కారణాలు మనకు అందరికీ తెలిసిన విషయమే. అమరావతిలో ఆయనే వచ్చి శంకుస్థాపన సరే, అందరికీ తెలుసు. కాబట్టి బీజేపీకి ఓట్ బ్యాంకు లేదు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు లేరు, స్ట్రెంత్ కాలేదు ఇంకా. ఇట్ మే టేక్ సమ్ టైం. అయితే బీజేపీ టీడీపీ జనసేనతో కలవటం వల్ల, టీడీపీ జనసేన కూటమి వీళ్ళిద్దరు పార్టీలకి బీజేపీ కలవటం వల్ల పెద్దగా ఒరిగేదేమి లేదు. కాకపోతే బీజేపీకే ఎంతో కొంత లాభం జరిగే అవకాశం ఉంది జనసేన టీడీపీ కలవటం వల్ల. రెండోది, వీళ్ళు ఎందుకు జాతీయ పార్టీ వెంట పడుతున్నారంటే రేపటి రోజున గవర్నమెంట్ ఫామ్ అయితే బీజేపీ కూడా అక్కడ నేషనల్లో గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో దగ్గర సత్సంబంధాలు ఏర్పరచుకుంటే ఇప్పటి నుంచే ఫ్యూచర్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళకి మంచిగా సపోర్ట్ దొరికే అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాటజిక్ థింకింగ్ వీళ్ళల్లో ఉంది కాబట్టి బీజేపీ పొత్తులు. తర్వాత ఇంకొక విషయం కూడా ఇక్కడ చర్చలో ఉన్నది ఏంటంటే, ఆల్రెడీ తెలంగాణలో బీజేపీ 8 అసెంబ్లీ సీట్లు గెలవడంలో మా పాత్ర ఉంది అని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పుకుంటున్నారు. బీజేపీతో మేము కలిసి పనిచేస్తాం, ఎందుకంటే బీజేపీ మాకు హామీ ఇచ్చింది ఎస్సీ క్లాసిఫికేషన్ చేస్తామని. సో ఇప్పుడు ఒకవేళ బీజేపీ ఈ జనసేన టీడీపీ అలయన్స్తో
కలిస్తే ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఏపీలో కూడా ఈ అలయన్స్తో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. గంపగుత్తగా మాదిగల ఓట్లన్నీ ఈ అలయన్స్కి పడే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఒక విషయం అంటే దళిత్ 2019లో చూస్తే దళిత్ ఎక్కువ పర్సంటేజ్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. ఈసారి అది కాస్త షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇందులో కొంత సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్టయితే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ఏదైతే అనుకుంటున్నాడో మా వల్ల బీజేపీకి పెరిగిందని, అంత పెరిగేంత ప్రభావం ఎంఆర్పిఎస్ చూపించలేదు. ఒకటి. రెండోది, ఏపీకి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు, స్ట్రెంగ్త్, బలగం ఏంటంటే బడుగు బలహీన వర్గాలు, క్రిస్టియన్ మైనారిటీస్. ఇప్పుడున్న పరిస్థితి రాజకీయ నేపథ్యంలో ఆ ఓటు బ్యాంక్, క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో 1.3% ఉంది. అన్నిటికంటే ఎక్కువ ఓటు బ్యాంక్ కాపు సామాజిక వర్గానికి ఉంది. సో అది టీడీపీ జనసేనకి అడ్వాంటేజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిసడ్వాంటేజ్ ఏంటంటే 1.3% ఉన్న మైనారిటీ క్రిస్టియన్ ఓట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఏదైతే బలం ఉందో అది షర్మిల ఎంటర్ అవ్వటం వల్ల, షర్మిల వాళ్ళ హస్బెండ్ ఆ సంస్థలకు సంబంధించిన క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు సంబంధించిన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఓటు బ్యాంకుని షర్మిల కట్ చేసే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది ఈ పర్టికులర్ పర్సంటేజ్ సామాజిక వర్గానికి సంబంధించింది కాబట్టి ఎంఆర్పిఎస్కి అందులో పెద్దగా స్థానం ఏమి ఉండదు ప్లే చేయడానికి. ఓకే. సో బీజేపీ నుంచి ఇన్ కేస్ ఎంతో కొంత బీజేపీ వైపు నుంచి రాబోతుంది కేంద్రంలో బీజేపీనే అనుకుంటే, రేపు అధికారంలోకి వస్తే అక్కడ అలయన్స్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళొక్కసారి డెఫినెట్గా ప్రజలకు చెప్పక తప్పదు. కేంద్రంలో ఉంది కాబట్టి మనం రాష్ట్రానికి రావాల్సినటువంటివి కూడా తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కోణంలో చూసినప్పుడు కొంత ఉపయోగమే ఉంటుందని అదొక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే అది ఎలాగో అధికారంలోకి సెంట్రల్లో రావడం అనేది తెల్లంగా తెలుస్తూ ఉంది కాబట్టి వీళ్ళకి కొంత అది ఉపయోగపడే అవకాశం ఉంది ఎలక్షన్స్లో. సో మీరు అంటున్నట్టు డెఫినెట్గా ఇది వ్యూహాత్మక మౌనం. ఎస్, రైట్ సార్. థ్యాంక్ యూ.